ఇంకా నిలబడితే అమ్మమ్మ గారి కాదు, నేనే సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది. గ్రానీ గ్రానీ అనే మాట నీకింకా గుర్తుందిరా? అలా అంటావేంటి మంగా? నన్ను దగా చేశాడు. చెప్పవే, మనం ప్రేమించుకున్నామా? మండపంలో చెప్పానుగా, మళ్ళీ మళ్ళీ చెప్పాలా? 3 ముళ్ళు పడ్డాక ఇంకా దాచడం ఎందుకు? మమ్మల్ని క్షమించండి అమ్మగారు. నీ పెళ్లి బదులు మీ చెల్లి పెళ్లి జరిగిందంటగా, దానికి ఆనందించాలి గాని బాధపడ్డవెందుకు? ఏంటి సీత అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటారా ఆంటీ? ఇప్పుడు జరగలేదని, నా పెళ్లి ఇంకెప్పటికీ జరగదని భయపడాలా, బాధపడాలా? అయినా పెళ్ళంత అవసరం అంటారా? తప్పేమీ చేయలేదు, తలంచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. పెళ్లి ప్రధానమేం కాదు కదా ఆంటీ. అంటే పెళ్లి చేసుకోకుండానే ఉంటావా? ఏ ఉంటే మీకేమైనా ఇబ్బందా, నష్టమా? పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళే పెళ్లి చేసుకోకుండా చాలా మంది ఉన్నారు. నేను అలా గొప్పదానవుతానేమో. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. నేను కాదా ఆంటీ, మీరే చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ నేను కాని మా వాళ్ళు కాని బాధపడితే మీరు ఓదారుస్తారా? ఆహా, నాది పొగరనో లేదా మా వాళ్ళది బ్యాడ్ లక్ అనో సర్టిఫికేట్ ఇస్తారు. ఎవరైనా ఉన్నదే అంటారు. ఇలా ఉండబట్టే ఆ అబ్బాయి నిన్ను కాదన్నాడు. ఆహా, అలాగా, చాలా బాగా అర్థం చేసుకున్నారే. అవును, మీరందరూ పెళ్లికి వచ్చారు కదా? వచ్చాము. కాఫీలు, టిఫిన్లు, భోజనాలు పెళ్లిలో తిన్నారే గాని పెళ్లి మీద ధ్యాస పెట్టలేదన్నమాట. పెడితే మీరిప్పుడు ఇలా మాట్లాడేవారే కాదు. ఇలా వచ్చేవారు అంతకన్నా కాదు. చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు సీత. అలాగా ఆంటీ, చాలా సిన్సియర్ గా స్మూత్ గా చెప్తాను, వింటారా? వివరంగా చెప్తే గానీ మీకు నిద్ర పట్టదు. తర్వాత మేం ఫ్రీగా మాట్లాడుకోలేం కదా. రండి రండి, కూర్చోండి. రండి రండి రండి. రండి ఆంటీ, పర్లేదు రండి రండి, ఇలా కూర్చోండి. ఇప్పుడు మీకు డీటెయిల్డ్ గా చెప్తాను, సరేనా? ఎవరో ఏదో అన్నది విని మీరు పొరపాటు పడితే ఎలా? మీకు తలపోటుగా ఉంటుంది, నేను మర్దన చేస్తానుగా. సీత, ఏంటి ఆ మాటలు? అరే నువ్వుండమ్మా. వాళ్ళు చాలా చాలా ఆరాటంతో నీ వెనకాలే ఏదేదో అనాలని వినాలని ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అబద్ధాలు విన్నారు. పాపం అదే నిజం అనుకుంటే ఎలా? అందుకే నేనే చెప్తే బాగుంటుంది కదమ్మా. ఏం ఘనకార్యం చేశావని చెప్తావే? పిల్లలు చేసిన ఎంత గొప్ప పనైనా కన్నవాళ్ళకి మామూలుగానే అనిపిస్తుంది. అసలు మా వయసు వాళ్ళ అభిమానాల్ని, అభిరుచుల్ని, ఆత్మాభిమానాల్ని మీరు ప్రోత్సహించరు కదా. ఇదిగో వీళ్ళు పక్క వాళ్ళ వివరాల కోసం ఆరాట పడే పెద్దవాళ్ళు. చెబితే అభిమానిస్తారు. ఏమంటారా ఆంటీ? ఆరా తీయడం కోసం వచ్చారు.
నిరాశపరిస్తే ఏం బాగుంటుందమ్మా పిన్ని నువ్వు వెళ్ళి కాఫీ పెట్టుకురా. అయ్యో పిన్ని గారు అక్కడ నిలబడిపోయారే, రండి. అయ్యో ఇలా రండి రండి, మీరు కూడా రండి ఆంటీ. కూర్చోండి కూర్చోండి. హ్మ్. హ్మ్. ఇప్పుడు చెప్పండి, కాలక్షేపానికి కాలక్షేపం. ఇప్పుడు జరిగిన కథ అంతా మీ అందరికి వివరంగా చెప్తానే. అసలు విషయం ఏంటంటే ఆ అబ్బాయి నన్ను కాదనలేదు, నేనే అబ్బాయిని కాదన్నాను. అర్థమైందిగా? వింటున్నారా దాని మాటలు? ఏమ్మా మీకేం పని లేదా? అందరిళ్లలో ఉండేవేగా ఇవి. ప్రత్యేకంగా ఆరా తీయాల్సిన అవసరం ఉంది. వెళ్ళండి. ఏ పెళ్లింట్లో అయినా బాజా భజంత్రీలు సంతోషాలు సంబరాలు ఉంటాయి గాని ఇలా చిరుబుర్లు ఉండవుగా. ఇంటింటికి ఒక రామాయణం కదండి. అవును, మీ అమ్మాయి ఎందుకమ్మా మీ ఇంట్లోనే ఉంటుంది? అల్లుడు తన్ని తరిమేశాడంట కదా, నిజమేనా? మీరు హ్యాపీయేనా? అది ఆ అబ్బాయి కొసరితనం. వాళ్ళ అమ్మాయి తప్పేం లేదు. ఎక్కడ అదేనమ్మా, నా తప్పేం లేదు. అంతా అబ్బాయి తప్పే. అంతా అయిపోయింది అనిపించుకోవడం కన్నా నేను చాలా బెటరు. సీత సీతలానే ఉంది, మొగుడు వదిలేసిందల్లా కాదు. ఏమంటి మీ ఫ్యామిలీ ప్యాకేజ్ విషయాలు కూడా విప్పమంటావా? చాలా విషయాలున్నాయి. మీ బతుకు, మీ వారి సెకండ్ లైఫ్. చాలు చాలులే అమ్మా. అయ్యో పాపమని వస్తే నీకు ఎక్సెకాలు చాలానే ఉన్నాయే. పదక్క వెళ్దాం. అయ్యో ఆంటీ వెళ్ళిపోతే ఎలాగా? కూర్చోండి 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 పిన్ని గారు. మీరు పూర్తిగా వినకపోతే మీ అందరికి కునుకు పట్టదు కదా, అంత పూర్తిగా విని వెళ్ళండి సరేనా? అవసరం లేదులే అమ్మా, విన్నది చాలు. విన్నది చాలకపోతే వినిపించడానికి నేనేం వెనకాడినా ఆంటీ. మీ తలకాయలు గోడల మీద పెట్టడం మానుకుంటే చాలా మంచిది. ఎవరింట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, అవి కళ్ళతో చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకోవడం మానవత్వం అనిపించుకోదు. సాటి ఆడది ధైర్యంగా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలే గాని దానిలో వంక చూసి దెప్పాలని చూడడం శాడిజం అవుతుంది. అంటే మీ కూతుళ్ళకి ఒక న్యాయం, పరాయి ఆడపిల్లలకి ఇంకొక న్యాయమా? చూడండి, నాకు ఎటువంటి బాధ లేదు. పైగా నా చెల్లెలి పెళ్ళైందని నేను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. నేనేమి ఆ కాలం నాటి సీతని కాదు, అగ్గిలో దూకడానికి అడవులకు వెళ్ళడానికి. అనవసరమైన సానుభూతి గాని ఓదార్పు వంకతో కూపి లాగడాలు గాని చూస్తే మిమ్మల్ని అందరినీ గడప దాటనివ్వను. జాగ్రత్త, వెళ్ళండి అవతలికి.
వాష్రూమ్ లో ఉన్నాడా? మ్. ఆ. ఏయ్ ఏయ్ నువ్వెందుకు వచ్చావు? ఇక్కడేం చేస్తున్నావు? ఆ, ఏయ్ ఏంటా తింగర పని? ముందు అవతలకెళ్ళు. ఏంటి సిగ్గా? కాదు, మంట. నిన్ను చూస్తేనే ఒళ్ళు భగభగ మండుతోంది. వెళ్ళవతలకి. నీకే చెప్పేది, వెళ్ళు. బావా, నువ్వు ఫ్రెష్ అయిన తర్వాత ఏ డ్రెస్ వేసుకోవాలో సెలెక్ట్ చేద్దామని వచ్చాను. సెలెక్ట్ చేయలా? డీసెన్సీ లేని వాళ్ళు డ్రెస్ కూడా సెలెక్ట్ చేస్తారా? వెళ్ళమంటే వెళ్ళమే. ఇలా భార్యని వెళ్ళు వెళ్ళు అని అరవటం డీసెన్సీనా? షటప్. ముందు నడు. విన్నారుగా వీళ్ళని ఎలా సమర్థిస్తారు? తల పొగురు పిల్లలని పేరు పడితే దీని వెనకాల చిన్నది. వాళ్ళని చూస్తూ మనం జీవితాంతం ఏడుస్తూ కూర్చోవలసిందే. తలెత్తుకుని బయట తిరగలేక తలుపులు మూసుకొని తల ఇంత విషం తాగి చావాల్సిందే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు సావిత్రి. అదంత తలవంపులు తెచ్చే పని ఏమీ చేయలేదు. అని మీరు అనుకుంటే సరిపోతుందా? ఇప్పుడే ఈ నిమిషంలోనే వీధి జనం మమ్మల్ని ఎలా చూసారో తెలుసా? ఎవరు పలకరిస్తే ఏం చెప్పాలో తెలియక తలంచుకొని గబగబా లోపలికి రావాల్సి వచ్చింది. అయినా వెంటపడొచ్చారు. చాలేదా? ఇది మీకు చాలేదా? నీ మనసుకి అది తప్పు చేసిందని అనుకుంటున్నావు కాబట్టే నీకు అలాగనిపిస్తోంది. ఆహా, మీకు కరెక్ట్ అనిపిస్తే దాన్ని తీసుకొని ఇద్దరు బయటికెళ్ళిరండి. జనంలోకి పోతే అర్థం అవుతుంది నేను రైటో మీరు రైటో. అమ్మా, నువ్వు మాట్లాడుకో. మాట్లాడి నన్ను రెచ్చగొట్టకు. అమ్మ అట అమ్మ. ఆ విషయం పందిట్లో గుర్తు రాలేదా? నువ్వు మాట్లాడుకొని నోరు మోయించావు. ఏదో కీడులో మేలన్నట్టు మనం అబాస్పాలు కాకుండా దానికి ముడిపడింది. లేకపోతే అందరం కట్టకట్టుకుని ఆ మండపం పై నుంచి దూకి చావాల్సి వచ్చేది. అతనేదో అన్నాడు, అది అబద్ధమని తేలాక అంత పొగరబోత్తనమేంటే? అభిమానం ఆత్మాభిమానం అంటూ రంకెలేసావు. అవేవి పట్టెడన్నం పెట్టవే అని నువ్వు అనుకుంటే సరిపోదు సావిత్రి. ఆత్మాభిమానం అభిమానాలే గౌరవాన్ని ఇస్తాయి. అవే తనని బ్రతికిస్తాయి. ఆ బతికిస్తుంది. ఇది ఎలాంటి బతుకుతుందో నేను చూస్తానుగా. ఏంటే తల్లివే ఉండి అలా మాట్లాడతావు? అయినా అతను స్వర్ణని ఇష్టపడ్డాడని తెలిసిన తర్వాత దీన్ని పట్టుకొని సాధిస్తావేంటి? నీ పెళ్ళాగి అంతా శ్మశానానికి వెళ్లే బదులు నేనొక్కదాన్ని నరకానికి వెళ్తే తప్పేం లేదు. నువ్వు నిజాయితీతో దూరం అవుతున్నావు, నేను అబద్ధంతో దగ్గర అవుతున్నాను. అక్క చెల్లికి సౌత్ పోర్ వస్తే సంతోషించేదానివా నువ్వు? వాగింది చాలు గాని పో అవతలికి. అయ్యో అనడం పోయి
తన మీద కేకలు ఇస్తావంటే కేకలు. మీరు అక్కడికొచ్చుంటే తెలుసుండేది ఏం జరిగిందో, నేను ఎందుకింత బాధపడాల్సి వస్తుందోనని. ఆవిడ అనడం మనం పడడం కొత్త ఏమీ కాదు. కాస్త మోతాదు పెంచుంటుంది అంతే. ఆ మాత్రం అర్థం చేసుకోగలలే. ఆవిడే కాదు, నీ కూతురు ఎంతెంత మాటలందో. ఏముంది? ఏదో ఒకటి అందిలే, అంతా నా కర్మ. బిడ్డల్ని కనగలం గాని వాళ్ళ రాతల్ని కనగలమా అన్నట్టుంది నా బతుకు. ఛ! అమ్మా సీత, నువ్వు అమ్మ మాటలేం పట్టించుకోకమ్మా. నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావు. తనకు ఆవేశమే గాని ఆలోచన లేదు. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు. శకుంతల తీసుకెళ్ళమ్మా. రామ సీత. ఏమిటిది? వాడు అన్నన్నా ఇది వాడి గదిలోకి వెళ్ళొస్తుంది. వాడేమన్నా డబుల్ రోల్ ప్లే చేస్తున్నాడా? దీన్నో దులుపు దులిపితే. ఏయ్ స్వర్ణ, ఇట్రావే. ఏంటమ్మమ్మా? పెళ్ళైపోగానే మొగుడి మీద అన్ని హక్కులు స్వతంత్రాలు వచ్చేసాయనుకుంటున్నావా? రావా అమ్మమ్మా? ఇంకెవరైనా రాసివ్వాలా? అయినా రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు కూడా చేయించారుగా తాతయ్య. ఆ కాగితాలు ఏమైనా కావాలా? రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు చేయించారా? ఈయనకి చాదస్తం ఎక్కువైనట్టుంది. రాసి ఇవ్వడం కాదు, రాయించి తీసుకోవడం కాదు. మనకంటూ కొన్ని కట్టుబాట్లు, శాస్త్రం, సాంప్రదాయాలు ఉన్నాయి. పద్ధతి ప్రకారం ఇటు అటు పూజలు వ్రతాలు జరగాలిగా. ఏంటమ్మమ్మా? ఇటు 3 నిద్రలు అటు 3 నిద్రలు జరగాలి. పెద్దలు కొన్ని నిర్ణయాలు తీసుకునేదాకా అస్తమానం రాసుకుని పూసుకుని తిరగడం కుదరదు. ఏం నిర్ణయం తీసుకోవాలి? అయినా మీకన్నా పెద్దవాళ్ళెవరు? మీరు నిర్ణయం తీసుకోవడానికి మరొకరిని అడిగే పని లేదు కదా. తీసుకోండి, నాకు పర్మిషన్ ఇవ్వండి. ఇంకా ఆ గదిలోనే కూర్చుంటా. రావడం పోవడం ఉండదు. హ, చాలా ఆరాటపడుతున్నావే. అర్థమైంది నీ ఆలోచన. నన్ను పొగిడి పడేద్దాం అనుకుంటున్నావా? చూడు తింగరదానా, నేను చాలా మంది తిక్కలు కుదిర్చిన దాన్ని. నా దగ్గర కుప్పిగంతులు వేయద్దు. ఎంత తొందరపడితే అంత ఆలస్యం అవుతుంది, అంత దూరము పెరుగుతుంది. నేను నిర్ణయం తీసుకోవడానికైనా శాస్త్రం మంచి చెడు నిర్ణయించాలి. అది పంతులు గారు చూసి చెప్పాలి. అందాక గది బయటే గాని గదిలోకి వెళ్ళి గడి వెయ్యాలనుకోకు. అలా చేస్తే కాళ్ళు విరిచి వేరే గదిలో మంచం ఏర్పాటు చేస్తాను. లక్ష్మి, ఏమే లక్ష్మి? వస్తున్నా అత్తయ్య గారు. ఏంటి అత్తయ్య గారు? ఏమే, నీకు కాస్తైనా బాధ్యత ఉందా? దేనికి అత్తయ్య? దేనికేమిటి దేనికి? దాని దాన్ని వదిలేసి నువ్వేం చేస్తున్నావు? కోడలు వచ్చింది కదా అని తెగ సంబరపడిపోతే సరిపోదు. కాస్త మంచి చెడు అనేవి ఉంటాయి. ఇది మరీ ఆత్రంగా చెంగున వాడి గదిలోకి దూకుతుంది. ఎవరు తొందరపడినా మనకు చెడ్డ పేరు చిన్నతనం. కాస్త గమనించి ఉండాలనే బుద్ధి జ్ఞానం లేదా నీకు? అందుకేగా అమ్మాయి పుట్టింటి తరఫు వాళ్ళు వెంటొచ్చేది. వచ్చిన వాళ్ళని తరిమేసి కోడలంటామే.
ఆ గదిలోకి వెళ్ళొద్దని ఆ అమ్మాయి ఎలా చూతుంది? అయినా ఆ అమ్మాయిని ఏ విషయంలో నోరు తెరవనిచ్చావు గనక? చూడండి, మీరు కాస్త ఎక్కువగా అయిన దానిలో కాని దానిలో తలదూరుస్తున్నారు. తర్వాత బాధపడాల్సి వస్తుంది.